ఏపీపీఎస్సీ సభ్యుడు రిపుంజయ్ రెడ్డిని అరెస్టు చేసింది ఏసీబీ. ఆయన వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ తనిఖీల్లో ఇవాళ వెల్లడైంది. అంతకుముందు ఏకకాలంలో ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. యూసుఫ్ కూడా వెంకటగిరిలోని ఆయన ఇంటితో పాటు మరో 4 చోట్ల తనిఖీలు ఇవాళంతా కొనసాగాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ నుండి తెలుసుకున్నాం. రమేష్, రిపుంజయ్ రెడ్డి అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలు ప్రతోష్ ఏపీపీఎస్సీ సభ్యుడు రిపుంజయ్ రెడ్డిని అరెస్ట్ చేసి ఏసీబీ అధికారులు ఇప్పుడే అతని ఇంటి నుంచి తీసుకొని వెళ్లిపోవడం జరిగింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపైన ఇవాళ ఉదయం నుంచి రిపుంజయ్ రెడ్డికి సంబంధించిన అతని ఆస్తులతో పాటు అతని సోదరులు అతని మిత్రుల ఇళ్లపైన మొత్తం 4 చోట్ల ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేయడం జరిగింది. దీంతో పాటు రిపుంజయ్ రెడ్డి అతని సన్నిహితులు బంధువు అయిన సూర్యుడు ఇంట్లో కూడా ఇవాళ ఉదయం నుంచి తనిఖీ చేయడం జరిగింది. అయితే కొద్దిసేపు క్రితమే ఏసీబీ అధికారులు ఒక బులెటిన్ విడుదల చేశారు. దీంట్లో మొత్తానికి ఈ రిపుంజయ్ రెడ్డి 4 కోట్ల రూపాయల మేరకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లుగా దీంట్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఏదైతే కడప జిల్లాలో 36 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు హైదరాబాద్ నగరంలో అతను ప్రస్తుతం ఉంటున్న అపార్ట్మెంట్ లో మొత్తం 6 ఫ్లాట్స్ తో పాటుగా మొత్తం 5 హైదరాబాద్ లో 4 చోట్ల నివాస ఫ్లాట్స్ ఉన్నాయి. అంతేకాకుండా కడపలో ఒక ఇల్లు ఉంది. అయితే మొత్తం దీంతో పాటు కాకుండా లాకర్స్ లో మొత్తం 30 లక్షల రూపాయల నగదు కూడా బయటపడింది. దీంతో పాటుగా 63 తులాల బంగారము, తర్వాత 3.5 కిలోల వెండి ఆభరణాలు కూడా బయటపడ్డాయి. అయితే ఇవన్నిటి కూడా చూసిన తర్వాత ఇతను ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లుగా ఏసీబీ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో రిపుంజయ్ రెడ్డిని అరెస్ట్ చేస్తూ ఇప్పుడే కొద్దిసేపు క్రితం అతని నుంచి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇవాళ రాత్రి కోర్టులో హాజరుపరుస్తారా రేపు ఉదయం కోర్టులో హాజరుపరుస్తారన్న విషయం ఇంకా స్పష్టంగా ఏసీబీ అధికారులు చెప్పట్లేదు. రమేష్, గతంలో కూడా రాష్ట్రంలో అనేక ఉన్నత స్థాయిలో అధికారుల మీద కూడా ఏసీబీ దాడులు చేసింది, అనేక మార్లు కొరడా జులిపించింది. కానీ ఈ సాక్షాత్ ఏపీపీఎస్సీ బోర్డు సభ్యుడి మీద ఇటువంటి ఆరోపణలు రావడం, తర్వాత దాడులు చేయడం, అరెస్ట్ చేయడం అనేది గతంలో జరిగిన దాఖలాలు ఉన్నాయి. ఇది ఎటువంటి పరిణామం ఇది? ప్రతోష్, ఇప్పటికైతే మన రాష్ట్ర చరిత్రలో ఏపీపీఎస్సీ మీద ఏసీబీ అధికారులు దాడి చేయడం ఇదే మొదటిసారి చెప్పవచ్చు. ఎందుకంటే ఏపీపీఎస్సీ సభ్యులపైన గతంలో ఆరోపణలు వచ్చినాయి. ఇంత తీవ్ర స్థాయిలో ఆరోపణలు రాలేదు. అయితే రిపుంజయ్ రెడ్డి దాదాపుగా తన పదవిని అడ్డం పెట్టుకుని అంటే 2008 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 100 కోట్ల పైచీలకు అతను ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లుగా ఏసీబీ అధికారులకు ఆధారాలతో సహా పూర్తిగా ఒక డాక్యుమెంట్ కూడా ఏసీబీకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ వచ్చిన డాక్యుమెంట్లకు ఆధారంగా 15 రోజుల పాటు పూర్తి స్థాయిలో వాళ్ళు తనిఖీలు చేసి చివరకు ఒక కేసును రిపుంజయ్ రెడ్డికి అగెన్స్ట్ గా ఒక కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసు ఆధారంగా ఇవాళ ఉదయం నుంచి రిపుంజయ్ రెడ్డి ఇంటితో పాటు మిగతా అతని సోదరులు బంధువుల ఇళ్ల పైన కూడా తనిఖీలు చేశారు. అయితే ఏపీపీఎస్సీ పైన ఇలాంటి ఆరోపణలు రావడం, ఒక సభ్యుడినే ఇలా అతని పైన ఆదాయం మించి ఆస్తులకు అరెస్ట్ కావడం ఇదే మొదటిసారి చెప్పవచ్చు. గతంలో ఓఎస్డీ సర్వేశ్వర రెడ్డి విషయంలో కూడా దాడులు గమనించినట్లయితే రమేష్, ఆయనతో పాటు ఆయన బంధువులు కానీ స్నేహితులను కూడా కొంతమంది అరెస్ట్ చేసిన దాఖలాలు కనిపించాయి. ఈసారి కూడా మరి ఇతరుల నివాసాల్లో, ఆయన స్నేహితులు బంధువుల నివాసాల్లో ఏకాలంలో సోదాలు చేశారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులకు కూడా అవకాశం ఉందా? ప్రతోష్, ఇప్పుడు ఉన్న సమాచారం అయితే మిగతా బంధువులు మిత్రులు ఎవరు కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడలేదు. అయితే ఇతనికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న దివంగత వైఎస్ పిఏగా పనిచేసిన సూర్యుడు, ఇతరులతో పాటుగా రిపుంజయ్ రెడ్డి, సూర్యుడు ఇద్దరు కలిసి గతంలో కొన్ని వ్యాపారాలతో పాటుగా కొన్ని ఆస్తులను కూడా కలిసి కొన్నట్లుగా కొన్ని ఏసీబీ అధికారులకు కొంత సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో సూర్యుడు ఇంటి పైన కూడా సోదాలు నిర్వహించారు. అదే మాదిరిగా రిపుంజయ్ రెడ్డి సోదరులు ఇద్దరు ఇళ్ల పైన కూడా ఉదయం నుంచి కూడా తనిఖీలు చేశారు. ఒక మిత్రుడి ఇంటి పైన కూడా అదే విధంగా తనిఖీలు చేశారు. అయితే మొత్తం 4 చోట్ల తనిఖీలు చేసినట్లు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసు సంబంధించి మాత్రం మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం లేనట్టుగా కనబడుతుంది. సంతోష్. రమేష్, చివరికి ఒక మాట, రాజ్యాంగబద్ధంగా నియమించబడ్డ పదవి ఏపీపీఎస్సీ బోర్డు సభ్యుడిగా, అయితే ఏసీబీ దాడులు అరెస్ట్ అయిన తర్వాత ఆయన పదవికి సంబంధించేటువంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు? రాజ్యాంగబద్ధంగా నియమించబడిన ఈ కేసు సంబంధించి ఒకవేళ ఛార్జ్ షీట్ అంటే ఇప్పుడే ఎఫ్ఐఆర్ నమోదైంది, తర్వాత తన పైన ఛార్జెస్ ఫ్రేమ్ కావాలి. కోర్టులో కేసు సంబంధించిన పూర్తి ఆధారాలతో సహా రుజువైన పక్షంలో అతని పదవి సంబంధించి అతడు స్వచ్ఛందంగా పదవి విరమణ చేయడం లేకుంటే ప్రభుత్వం తొలగించడం జరుగుతుంది. ప్రస్తుతానికి అతనికి కొన్ని నేరాపణలు మాత్రమే అతనిపై ఉన్నాయి. ఇంకా ఛార్జెస్ ఇంకా రుజువు కాని పక్షంలో అతన్ని ఇప్పుడు ప్రస్తుతానికి అతనికి ఏపీపీఎస్సీ సభ్యత్వం సంబంధించి ఇప్పుడే ఎలాంటి నిర్ణయం కానీ ఎలాంటి ప్రకటన కూడా రాకపోవచ్చు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రమేష్.